నేనంట టికెట్ కొరకు ప్రకటనలు ఇవ్వాలంట. నీలాంటి 100 మందికి టికెట్లు ఇచ్చింది వీళ్ళు, 100 మందికి. ఇంతెందుకు, మీ నాన్న జోలకంటి నాగిరెడ్డి గారికి 1978లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్ నేషనల్, అంటే నేషనల్ పార్టీ. దట్ ఈస్ బ్రహ్మానంద రెడ్డి గారు కాదా మీ నాన్నకి టికెట్ ఇచ్చింది 78లో నాగిరెడ్డి గారికి? అని ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోవటం ఏంది, రాజకీయాల్లో సర్వసాధారణం. చాలా పెద్ద పెద్ద హేమీలు ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఓడిపోయారు. ఉన్నతమైన వ్యక్తే నాగిరెడ్డి గారు, మేము ఎప్పుడు కాదనట్లేదే. మరి టికెట్ ఎవరు ఇచ్చారు మీకు ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి గారు భారీ సభలో చెప్తున్నాడు, నా తమ్ముడు గురజాల్లో పోటీ చేస్తాడని. నేను పోయి పోటీ చేశా, సంతోషంగా ఉంది నాకు. మా టైంలో కూడా పల్నాడులో శాశ్వత పనులు, మెడికల్ కాలేజీలు, మున్సిపాలిటీలు, జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు మా తరంలో మేము ఇది చేసాం. ఏదో బ్రహ్మానంద రెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టాడు, బుగ్గవాగు కట్టాడు, కాసు కృష్ణారెడ్డి గారు అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి తీసుకొచ్చాడు, డివిజన్లు చేశాడు అనేది కాదు. మా టైంలో చెప్పుకోవడానికి చేసాం. చేయండి, మీరు కూడా చేయండి. మీరేదో పార్టీ మారనట్టు 2014-19 ఎలక్షన్లో మీ అన్న శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ రోజు అయోధ్య రామిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారికి చర్చకు పంపలేదా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తానని? రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోలా. వెల్దుర్తిలో ఎందుకులే తలకాయ నొప్పులని. ఇది వాస్తవం కాదా? నిజం కాదా చెప్పు? ఏది పడితే అది. నీతివంతుగా ఉంటాడు, నీతిగా ఉన్నాడు. మరి నీతిగా ఉంటే 1.5 సంవత్సరంలో గుంటూరులో, వెల్దుర్తిలో 10 కోట్లు పెట్టి పెళ్ళట చేసావా బాబు? చెప్పు. ఇక్కడున్న మా అందరికి సంపాదిస్తాం, అలాగే సస్తనం అప్పులు తీర్చుకోలేక. ఆ కిటికేందో చెప్పు. 18 నెలల్లో 10 కోట్లు పెట్టి పెళ్లి చేసామంటే సామాన్యమా?